Hello guys, welcome back to my channel Algorithm Avenue. మనం ప్రీవియస్ వీడియోస్గా న్యూరల్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి వేరియస్ టెక్నిక్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో అందులో భాగంగానే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నిక్ వచ్చేసి వెయిట్స్ ఇనిషియలైజేషన్. ఓకే, ఈ వీడియోలో మనం ఏమొచ్చేసి వెయిట్స్ ఇనిషియలైజేషన్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ వీడియో అయితే మనం 2 పార్ట్స్లో నేర్చుకుందాం. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో వచ్చేసి అంటే ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో వచ్చేసి మనము వెయిట్స్ ని ఎట్లా ఇనిషియలైజ్ చేయొద్దో నేర్చుకున్నాం. ఓకే, అండ్ మన సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో వచ్చేసి వెయిట్స్ ఎట్లా ఇనిషియలైజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియోలో మనము వెయిట్స్ ఎట్లా ఇనిషియలైజ్ చేయకూడదో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఓకే, దానికంటే ముందు ఫస్ట్ ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వెళ్ళి అసలు ఈ న్యూరల్ నెట్వర్క్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఓకే, మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం పారామీటర్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, సెకండ్ స్టెప్ లో చూస్ ఆప్టిమైజేషన్ ఆల్గరిథం. ఓకే, ఒక ఆప్టిమైజేషన్ ఆల్గరిథం అయితే చూస్ చేసుకుంటాం. అండ్ థర్డ్ వచ్చేసి రిపీట్ ద స్టెప్స్. ఓకే, మళ్ళీ ఈ ఫార్వర్డ్ ప్రొపగేషన్ జరుగుతుంది, మళ్ళీ కాస్ట్ ఫంక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది, మళ్ళీ గ్రేడియన్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకే, బ్యాక్ ప్రొపగేషన్ లో గ్రేడియన్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి, తర్వాత పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం పారామీటర్స్ అనేది ఇనిషియలైజ్ చేస్తాము, 2 పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తాం. సో అక్కడ వరకు మనకు ఒక ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ అంటే ఒక ఈ పాక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇంటర్ న్యూరల్ నెట్వర్క్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ స్టెప్స్ కనుక మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది కనిపిస్తుంది, అది ఇనిషియలైజ్ పారామీటర్స్. ఓకే, మీరు ఇక్కడ ఏ పారామీటర్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తారో ఆ పారామీటర్స్ మనకి న్యూరల్ నెట్వర్క్ లోకి వెళ్తాయి. ఓకే, ఫర్దర్ గా న్యూరల్ నెట్వర్క్ లో ఎట్లాంటి న్యూమరికల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ అవ్వాలన్నా ఈ పారామీటర్స్ మీద అయితే డిపెండ్ ఉంటాయి. ఓకే, మనకి ఇన్పుట్ వచ్చేసి మనకి న్యూరల్ నెట్వర్క్ లోకి 2 న్యూమరికల్ వాల్యూస్ ఇన్పుట్ లాగా వెళ్తాయి. ఒకటి వచ్చేసి ఇన్పుట్, ఇంకోటి వచ్చేసి మనకి పారామీటర్స్. ఓకే, ఈ రెండు మనకి న్యూరల్ నెట్వర్క్ లోకి ఇన్పుట్ లాగా వెళ్తాయి. సో ఈ రెండు న్యూరల్ నెట్వర్క్ లోకి ఇన్పుట్ లాగా వెళ్ళినప్పుడు మనకి ఈ డేటా అనేది కాన్స్టెంట్ ఉంది. ఓకే, ఇన్పుట్ డేటా అనేది మనకి కాన్స్టెంట్ ఉండదు, కానీ అదే మనకి ఈ పారామీటర్స్ వచ్చేసి మనం వేరీ చేయొచ్చు. ఓకే, మనం అంటే మనము ట్రైన్ చేసి వేరీ చేయొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి డేటా అనేది వేరీ అవుతుంది, ఈ పారామీటర్స్ అనేవి మన ఓన్ గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నువ్వు ఎట్లాంటి పారామీటర్స్ లోపల పంపిస్తే ఈ లోపల న్యూమరికల్ వాల్యూస్ కూడా ఓకే లైక్ గ్రేడియన్స్ కానీ లేకపోతే అవుట్పుట్ ఆఫ్ న్యూరాన్ ఒక నోడ్ కానీ, సో అవన్నీ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ఎంటైర్ స్టెప్స్ వచ్చేసి మనకి ఈ ఒక్క స్టెప్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. సో నీ పారామీటర్స్ ఎట్లా ఇనిషియలైజ్ చేస్తే నీ న్యూరల్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది అంత బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది, సో అంత బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఈ వెయిట్స్ ఇనిషియలైజేషన్ అనేది నువ్వు కొంచెం రాంగ్గా చేసావు అనుకో, మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం. ఓకే, ఈ వెయిట్స్ అనేవి ఓకే ఈ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి మనము రాంగ్ వేలో ఇనిషియలైజ్ చేయడం వల్ల మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం. ఓకే, ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ డీప్ లెర్నింగ్. ఓకే, థర్డ్ వచ్చేసి స్లోవర్ కన్వర్జెన్స్. స్లోవర్ కన్వర్జెన్స్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే మనం మోస్ట్ ఫ్రీక్వెంట్ గా చూస్తాం. ఓకే, ఈ వెయిట్స్ అనేవి మనం రాంగ్ వేలో ఇనిషియలైజ్ చేయడం వల్ల ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే మనం మోస్ట్ ఫ్రీక్వెంట్ గా ఫేస్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియో నుంచి మనము స్టెప్ బై స్టెప్ రాంగ్ వేలో ఏ విధంగా మనం వెయిట్స్ అనేది ఇనిషియలైజ్ చేస్తూ వచ్చామో చూద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ కేసు వచ్చేసి వెయిట్స్ అండ్ బయస్ ని 0కి ఇనిషియలైజ్ చేయడం. ఓకే, ఈ న్యూరల్ నెట్వర్క్ లో మీకు కనిపిస్తున్న అన్ని వెయిట్స్ అండ్ బయస్ ని అయితే 0 అనుకుందాం. ఓకే, వెయిట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బయస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనం టెస్ట్ చేయబోయే యాక్టివేషన్ ఫంక్షన్స్ వచ్చేసి 3 యాక్టివేషన్ ఫంక్షన్స్. ఓకే, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు రిలు అయితే డిస్కస్ చేద్దాము, సెకండ్ విత్ రెస్పెక్ట్ టు టానిచ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే డిస్కస్ చేద్దాం, అండ్ థర్డ్ విత్ రెస్పెక్ట్ టు సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము రెలు యాక్టివేషన్ ఫంక్షన్ అయితే కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రెలు యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేసే కంటే ముందు ఫస్ట్ ఈ Z1 ఓకే ఈ నోడ్ అవుట్పుట్ ఈ రెండు నోడ్ అవుట్పుట్స్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, Z11 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ Z11 ఇక్కడ W111 X1 ప్లస్ W121 X2 ప్లస్ B11. ఓకే, ఇది వచ్చేసి మన Z11. ఇప్పుడు Z12 ఏంటి, Z12 ఈజ్ ఈక్వల్ టు W121 X1 ప్లస్ W122 X2
ప్లస్ B12. ఓకే, ఇది వచ్చేసి మన Z11 ఈ నోడ్ అవుట్పుట్ అండ్ ఇది వచ్చేసి Z12 ఓకే ఈ నోడ్ అవుట్పుట్. ఇప్పుడు ఈ అవుట్పుట్స్ అనేవి మనకి రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ లోకి అయితే వెళ్తాయి. ఓకే, రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ ని మనం A11 అనుకుందాము. ఓకే, ఈ నోడ్ కి విత్ రెస్పెక్ట్ టు A11 అనుకుందాము అండ్ ఈ నోడ్ కి విత్ రెస్పెక్ట్ టు A12 అనుకుందాం. ఓకే, మనకి రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటి, మ్యాక్స్ ఆఫ్ 0, Z11. ఓకే, A12 వచ్చేసి మ్యాక్స్ ఆఫ్ 0, Z12. ఓకే, ఫస్ట్ మనం వెయిటెడ్ సమ్ అయితే క్యాలిక్యులేట్ చేసాము. ఈ వెయిటెడ్ సమ్ ని మనం రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ లోకి అయితే పాస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము Z11 Z12 అయితే డిటర్మైన్ చేయాలి. ఓకే, మనం ఏమనుకున్నాము, వెయిట్స్ అండ్ బయాస్ ని 0 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ టర్మ్ వచ్చేసి 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది. సిమిలర్ గా Z12 లో కూడా ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది కదా. సో అప్పుడు Z11 ఏమవుతుంది, 0 అవుతుంది, Z12 ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ న్యూమరికల్ వాల్యూస్ ని మనము యాక్టివేషన్ ఫంక్షన్ లోకి అయితే పాస్ చేయాలి. ఏంటి, రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ లోకి అయితే పాస్ చేయాలి. అంటే మ్యాక్స్ ఆఫ్ 0, Z11 అంటే 0, 0. ఓకే, Z11 వచ్చేసి 0 కాబట్టి మ్యాక్స్ ఆఫ్ 0, 0. అప్పుడు యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ కేస్, మ్యాక్స్ ఆఫ్ 0, 0. యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ లో వచ్చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాము, గ్రేడియన్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, గ్రేడియన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. సో గ్రేడియన్స్ లో మనము డెల్ ఎల్ బై డెల్ సంథింగ్ వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, గ్రేడియన్స్ అంటే లాస్ విత్ రెస్పెక్ట్ టు సమ్ వెయిట్ పారామీటర్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ గ్రేడియన్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి డో A11 బై డో Z11 అయితే ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఈ గ్రేడియన్స్ అనేవి కంప్యూట్ చేసేటప్పుడు మనము ఈ డెరివేటివ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ గ్రేడియంట్ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓకే, వెయిట్ అండ్ బయాస్ అప్డేషన్ ఫార్ములాలో ఈ గ్రేడియంట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి బ్యాక్ ప్రాపగేషన్ చైన్ లో ఈ డెరివేటివ్ వాల్యూ అయితే ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఈ డెరివేటివ్ వాల్యూ ఏంటి, ఓకే ఈ డెరివేటివ్ వాల్యూ ఏంటి, 0. ఓకే, డెరివేటివ్ ఆఫ్ 0 ఏమవుతుంది, 0 అవుతుంది. సో సేమ్ విత్ రెస్పెక్ట్ టు డో A12 బై డో Z12. ఓకే, ఇది కూడా 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి W new is equal to W old minus learning rate dou L by dou W. ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ టు నేను ఈ రెండు యాక్టివేషన్ ఫంక్షన్స్ అయితే మాట్లాడుతున్నాను. ఓకే, ఈ కేసులో ఈ రెండు యాక్టివేషన్ ఫంక్షన్ కేసులో ఓకే, ఈ రెండు అవుట్పుట్ కేసులో ఓకే, ఈ రెండు నోట్స్ అవుట్పుట్ కేసులో మనకి ఈ గ్రేడియంట్ వాల్యూ అయితే మనకి 0 అవుతుంది. సో ఈ వాల్యూ అనేది మనకి 0 అయినప్పుడు ఈ ఎంటైర్ టర్మ్ అనేది 0 అవుతుంది. ఓకే, ఈ గ్రేడియంట్ వాల్యూ మనకి 0 అయినప్పుడు ఈ ఎంటైర్ టర్మ్ అనేది 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, W new is equal to W old అవుతుంది. అంటే మనకి వెయిట్స్ అనేవి అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, మనకి వెయిట్స్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. సో ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియో అయిన డైయింగ్ రిలీవ్ ప్రాబ్లమ్ లో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి డైయింగ్ రిలీవ్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నాం. ఓకే, W new is equal to W old అంటే డైయింగ్ రిలీవ్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు డైయింగ్ రిలీవ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి న్యూరాన్ అనేది డెడ్ అవుతుంది. ఒక్కసారి డెడ్ అయిన న్యూరాన్ ఇట్ ఈస్ డెడ్ ఫర్ ఎవర్. ఓకే, ఒక్కసారి న్యూరాన్ డెడ్ అయితే అది ఎప్పటికీ డెడ్ అయి ఉంటుంది. ఒక్కసారి మనకి W new is equal to W old అయినప్పుడు అదే వెయిట్ వాల్యూ ఓకే, అదే వెయిట్ వాల్యూ మనకి ఎంటైర్ ట్రైనింగ్ లో నువ్వు స్టార్టింగ్ లో ఏ వెయిట్ వాల్యూ అయితే ఇనిషియల్ చేసావో అదే వెయిట్ వాల్యూ ఎంటైర్ ట్రైనింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఈ వెయిట్ వాల్యూ అండ్ ఈ వెయిట్ వాల్యూ ఓకే, దీనికి కరస్పాండింగ్ వెయిట్ వాల్యూస్ దీనికి కరస్పాండింగ్ వెయిట్ వాల్యూస్ అయితే ఫిక్స్ అయి ఉంటాయి. సో ఇట్లా ఫిక్స్ అయినప్పుడు మనకి ట్రైనింగ్ అనేది జరగదు. ఓకే, ట్రైనింగ్ అనేది జరగదు. సో ట్రైనింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, మోడల్ అనేది ఏం లెర్న్ చేసుకోలేదు. సో ఎట్లాంటి ఈ మోడల్ అనేది డేటా నుంచి ఎట్లాంటి ప్యాటర్న్స్ అనేది లెర్న్ చేసుకున్నప్పుడు ప్రిడిక్షన్స్ అనేది చేయలేదు. సో అప్పుడు న్యూరల్ నెట్వర్క్ ఎగ్జిస్టెన్స్ కి ఒక అర్థం అనేది ఉండదు. ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ టు రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు tanh యాక్టివేషన్ ఫంక్షన్ అయితే మాట్లాడదాం. ఓకే, tanh యాక్టివేషన్ ఫంక్షన్ ఈ tanh యాక్టివేషన్ ఫంక్షన్ కూడా సేమ్ రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ లానే యాక్ట్ చేస్తుంది. సో వెయిట్స్ అండ్ బయాస్ 0 అయినప్పుడు సేమ్ రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఎలా అయితే యాక్ట్ చేస్తుందో tanh యాక్టివేషన్ కూడా సిమిలర్ గా అలానే యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ tanh యాక్టివేషన్ ఫంక్షన్ కేసులో కూడా మనకి సేమ్ Z11 0. ఓకే, ఇక్కడ మనం వెయిట్స్ అండ్ బయాస్ 0 తీసుకున్నాం కాబట్టి మనకి Z11 0 అవుతుంది, Z12 కూడా 0 అవుతుంది. ఓకే, యాక్టివేషన్ అవుట్పుట్స్ కూడా సేమ్ 0.
ఓకే 0 0. ఓకే ఇప్పుడు మనకి tan h యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి e పవర్ z11 మైనస్ e పవర్ మైనస్ z11. ఓకే విత్ రెస్పెక్ట్ టు z11 అయితే మాట్లాడుతున్నాం. ఓకే విత్ రెస్పెక్ట్ టు z11 అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ e పవర్ z11 ప్లస్ e పవర్ మైనస్ z11. ఓకే ఒక్కసారి ఇక్కడ z11 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఓకే ఇది వచ్చేసి tan h యాక్టివేషన్ ఫార్ములా. ఇప్పుడు ఈ యాక్టివేషన్ ఫంక్షన్ ఫార్ములాలో మీరు ఒక్కసారి z11 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే ఈ ఎంటైర్ టర్మ్ వచ్చి ఓకే ఈ పవర్ 0 వాల్యూ ఏంటి 1. ఓకే ఈ పవర్ మైనస్ 0 వాల్యూ ఏంటి 1. ఓకే 1 మైనస్ 1 ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ ఎంటైర్ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ ఏమవుతుంది 0 అవుతుంది. సో సిమిలర్ గా రెండు కేసులో కూడా ఎక్కడైతే 0 అయిందో ఇక్కడ కూడా మనకి అదే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం. అంటే యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ అనేది 0 అవుతుంది. మళ్ళీ మీరు డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు z11 ఆ డెరివేటివ్ వాల్యూ కూడా 0 అవుతుంది. సో ఆ డెరివేటివ్ వాల్యూ అనేది 0 అయినప్పుడు మన గ్రేడియంట్ మనకి గ్రేడియంట్ క్యాలిక్యులేషన్ లో ఈ యాక్టివేషన్ ఫంక్షన్ డెరివేటివ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో అక్కడ మన గ్రేడియంట్ వాల్యూ కూడా 0 అవుతుంది. గ్రేడియంట్ వాల్యూ 0 అయినప్పుడు మనకి డబ్ల్యూ న్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ హోల్డ్ అవుతుంది. సో బయస్ న్యూ ఈజ్ ఈక్వల్ టు బయస్ హోల్డ్ అవుతుంది. సో అక్కడ మనకి వెయిట్స్ అండ్ బయస్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. సో వెయిట్స్ అండ్ బయస్ అప్డేట్ కానప్పుడు ఏమవుతుంది ట్రైనింగ్ అనేది ఎంటైర్ గా స్టాప్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము విత్ రెస్పెక్ట్ టు సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే మాట్లాడుకుందాం. ఓకే మనకి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ tan h యాక్టివేషన్ ఫంక్షన్ అండ్ రిలో యాక్టివేషన్ ఫంక్షన్ ఎట్లయితే సేమ్ గా యాక్ట్ చేసినాయో కానీ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ కేసుకు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే సో ఈ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం w1 21 అని రాసాము కానీ యాక్చువల్ ఇక్కడ నొటేషన్ వచ్చేసి w1 12. ఓకే ఇది ఒక్కటైతే చేంజ్ చేసుకోండి అండ్ ఫార్ములాలో ఇది ఒక్కటి చేంజ్ చేసుకోండి. ఓకే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ కేసులో మనం సేమ్ వెయిట్ వాల్యూస్ అండ్ బయస్ వాల్యూస్ రెండు 0 తీసుకుంటాము. అండ్ ఈ రెండు 0 తీసుకోవడం వల్ల మనకి ఈ నోడ్ అవుట్పుట్ ఓకే వెయిటెడ్ సమ్ వాల్యూస్ వచ్చేసి రెండు 0 వచ్చినాయి. ఓకే ఇప్పుడు మనము ఈ నోట్స్ కి మనం సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే ఇప్పుడు సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ ఈ నోడ్కి వచ్చేసి a11 అండ్ ఈ నోడ్కి వచ్చేసి a12. ఓకే ఇప్పుడు ఫస్ట్ a11 అయితే క్యాల్కులేట్ చేద్దాం. ఓకే sigmoid of z11 ఓకే sigmoid of z11 is equal to 1 by 1 plus e power minus z11. ఓకే ఇది వచ్చేసి sigmoid యాక్టివేషన్ ఫంక్షన్ ఫార్ములా 1 by 1 plus e power minus z. ఓకే ఇక్కడ మనకి z11 కాబట్టి అవుట్పుట్ ఇక్కడ z11 అనేది తీసుకున్నాను. ఓకే ఇప్పుడు ఇక్కడ z11 వాల్యూ ఏంటి 0. ఓకే ఇక్కడ మనం z11 0 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 1 by 1 plus e power minus 0. ఓకే e power minus 0 or e power plus 0 ఏంటి 1. సో 1 by 1 plus 1 is equal to 1 by 2 that is 0.5. ఓకే అంటే ఈ నోడ్ అవుట్పుట్ వచ్చేసి మనకి 0.5. ఓకే నెక్స్ట్ యాక్టివేషన్ a12 అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే యాక్టివేషన్ a12 వచ్చేసి సేమ్ z11 క్యాలిక్యులేట్ చేసినట్టే. సో ఇక్కడ కూడా మనకి సేమ్ 0.5 వాల్యూ అనేది వస్తుంది. ఓకే ఈ నోడ్ అవుట్పుట్ 0.5 అండ్ ఈ నోడ్ అవుట్పుట్ 0.5 మనం సక్సెస్ఫుల్ గా యాక్టివేషన్ ఫంక్షన్స్ అయితే క్యాలిక్యులేట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనము డెరివేటివ్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే యాక్టివేషన్ ఫంక్షన్ డెరివేటివ్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వెయిటెడ్ సమ్స్. అంటే డో a11 బై డో z11 క్యాలిక్యులేట్ చేయాలి అండ్ డో a12 డివైడెడ్ బై డో z12 అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే ఇక్కడ ఈ డెరివేటివ్ వాల్యూ ఏమవుతుంది 0.5 అవుతుంది. ఈ డెరివేటివ్ వాల్యూ ఏమవుతుంది 0.5 అయితే అవుతుంది. ఓకే మనం యాక్టివేషన్ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేసాము అండ్ విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఓకే ఇప్పుడు దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం వెయిట్స్ అండ్ బయస్ అప్డేట్ చేయడానికి గ్రేడియన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ గ్రేడియంట్ క్యాలిక్యులేషన్ లో ఈ డెరివేటివ్ వాల్యూస్ అనేవి కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఓకే ఈ గ్రేడియంట్ క్యాలిక్యులేషన్ లో ఈ డెరివేటివ్ వాల్యూస్ అనేవి చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఓకే ఇప్పుడు మనము విత్ రెస్పెక్ట్ టు ఈ 4 వెయిట్స్ అయితే గ్రేడియంట్ వాల్యూస్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే అంటే ఈ 4 వెయిట్స్ అప్డేట్ చేయడానికి మనకి ఒక వెయిట్ అప్డేషన్ ఫార్ములా అనేది ఉంటుంది. ఓకే w new is equal to w old minus learning rate డో ఎల్ బై డో డబ్ల్యూ అయితే చేస్తాం కదా. ఓకే డో ఎల్ బై డో డబ్ల్యూ ఓల్డ్ అనేది చేస్తాం. ఓకే ఇప్పుడు ఈ ఫార్ములాని మనము ఓకే ఈ 4 వెయిట్స్కి అయితే అప్లై చేస్తున్నాం. సో ఈ ఫోర్ వెయిట్స్కి అయితే మనం అప్లై చేసినప్పుడు
ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఈ 4 వెయిట్స్ అయితే ఈ గ్రేడియంట్ వాల్యూ అనేది కంప్యూట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఈ 4 వెయిట్స్ అయితే మనం గ్రేడియంట్ వాల్యూస్ అనేవి కంప్యూట్ చేద్దాం. ఓకే, డో ఎల్ బై డో W11 ఏమవుతుంది? ఓకే, డో ఎల్ బై డో W11 ఏమవుతుంది? సేమ్ బ్యాక్ ప్రొపగేషన్ చైన్ రూల్. ఓకే, అప్పుడు డో ఎల్ బై డో వై హ్యాట్ బై డో A11 and dou A11 by dou Z11 into dou Z11 by dou W11. ఓకే, ఇది గ్రేడియంట్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ఈ వెయిట్. ఓకే, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఈ వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ డో ఎల్ బై డో 112 డో ఎల్ బై డో వై హ్యాట్ బై డో A12 A12 and dou A12 by dou Z12 into dou Z12 by dou W11. ఓకే, ఇది వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ఈ వెయిట్ వాల్యూ. నెక్స్ట్ విత్ కరస్పాండింగ్ టు ఈ 2 వెయిట్ వాల్యూస్ అయితే రాద్దాం. ఓకే, బై డో W121 is equal to dou L by dou y hat into dou y hat by dou A11 by dou Z11 and dou Z11 by dou W121. ఓకే, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఈ వెయిట్ వాల్యూ అయితే రాదు. డో ఎల్ బై డో 122 డో ఎల్ బై డో వై హ్యాట్ బై డో A12 dou A12 by dou Z12 into dou Z12 by dou W122. ఓకే, ఇవి వచ్చేసి 4 గ్రేడియంట్ వాల్యూస్. ఓకే, మీరు ఇక్కడ ఈ 4 గ్రేడియంట్ వాల్యూస్ కనుక కింగ్ అబ్జర్వ్ చేస్తే ఈ 3 డెరివేటివ్ వాల్యూస్ అని ప్రతి గ్రేడియంట్ వాల్యూ అయితే సేమ్ ఉంటాయి. ఓకే, ప్రతి గ్రేడియంట్ వాల్యూలో ఈ 3 డెరివేటివ్ వాల్యూస్, ఓకే, ఈ 3 డెరివేటివ్ వాల్యూస్ అయితే సేమ్ ఉంటాయి. ఓకే, ఒక్కసారి చూడండి, డో ఎల్ బై డో వై హ్యాట్. సో ఈ 4 డెరివేటివ్ వాల్యూస్ లో 4 గ్రేడియంట్ వాల్యూస్ లో మనకి డెరివేటివ్ వాల్యూ అనేది కామన్. నెక్స్ట్ ఇది తీసుకుందాం. ఓకే, ఈ కేసు తీసుకున్నప్పుడు మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, ఇక్కడ మనకి E11 ఉంది, ఇక్కడ మనకి A12 ఉంది. కానీ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే A11 వాల్యూ అండ్ A12 వాల్యూ రెండు సేమ్ కాబట్టి మనకి ఈ గ్రేడియంట్ వాల్యూ కూడా సేమ్ అవుతుంది. ఓకే, ఈ డెరివేటివ్ వాల్యూ కూడా సేమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ Z11 వాల్యూ Z12 వాల్యూ రెండు ఈక్వల్ కాబట్టి ఈ డెరివేటివ్ వాల్యూ కూడా సేమ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఓన్లీ చేంజ్ వచ్చేసి ఈ 4 డెరివేటివ్ వాల్యూస్ అనేది డిఫర్ అవుతాయి. ఓకే, ఈ 4 డెరివేటివ్ వాల్యూస్ ఎట్లా డిఫర్ అవుతాయి అంటే, సో ఫస్ట్ మనం డెరివేటివ్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు W111. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు W111 అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనము ఓన్లీ ఈ ఎంటైర్ టర్మ్ అనేది 0 అవుతుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు W111 చేస్తున్నాం కాబట్టి ఈ ఎంటైర్ టర్మ్ అనేది 0 అవుతుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు W111 కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చేసి X1 వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది X1 వస్తుంది. నెక్స్ట్ ఈ గ్రేడియంట్ వాల్యూ అయితే తీసుకుందాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు W112. ఓకే, W112. సో ఇక్కడ ఏమవుతుంది? సేమ్ X1. నెక్స్ట్ ఈ గ్రేడియంట్ వాల్యూ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు W121 అయితే డెరివేటివ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? X2 వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా సిమిలర్ గా X2 అనేది వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ పార్ట్. ఓకే, ఈ ఇన్పుట్ నుంచి మనకు వచ్చే వెయిట్ వాల్యూస్ అండ్ ఈ రెండు గ్రేడియంట్ వాల్యూస్ వచ్చేసి ఈ ఇన్పుట్ నుంచి వచ్చే వెయిట్ వాల్యూస్. ఓకే, ఈ ఇన్పుట్ నుండి వచ్చే వెయిట్ వాల్యూస్ ఈ 2 పార్ట్స్ అండ్ ఈ ఇన్పుట్ నుండి వచ్చే వెయిట్ వాల్యూస్ ఈ 2 పార్ట్స్. ఓకే, ఇప్పుడు కనుక మీరు కింగ్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఎంటైర్ ఈ రెండు గ్రేడియంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఈక్వల్. ఓకే, ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ 3 డెరివేటివ్ వాల్యూస్ ఈక్వల్, ఈ 3 డెరివేటివ్ వాల్యూస్ ఈక్వల్ అండ్ ఇక్కడ ఇది X1 ఇది X1 అంటే మనకి ఈ రెండు డెరివేటివ్ వాల్యూస్, ఓకే, ఈ రెండు గ్రేడియంట్ వాల్యూస్ అనేవి ఈక్వల్. సో రెండు గ్రేడియంట్ వాల్యూస్ ఈక్వల్ అండ్ వెయిట్స్ కూడా మనం 0కి ఇనిషియలైజ్ చేస్తాం. అంటే వెయిట్స్ కూడా మనము సేమ్ ఇనిషియలైజ్ చేసాము, గ్రేడియంట్ వాల్యూస్ కూడా సేమ్ అండ్ లెర్నింగ్ రేట్ కూడా కామన్. అంటే మనకి అప్డేట్ అయినా కూడా ఈ రెండు వెయిట్ వాల్యూస్ అనేవి ఫర్ ఎవర్ సేమ్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎవర్ ఎంటైర్ ట్రైన్ లో మనకి ఈ రెండు వెయిట్ వాల్యూస్ అనేవి సేమ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఈ 2 డెరివేటివ్స్ అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఈ 2 గ్రేడియంట్స్ అనేవి మాట్లాడుకుందాం. ఓకే, ఈ 2 గ్రేడియంట్స్కి వచ్చేసరికి సేమ్ ఈ రెండు ఎట్లయితే సేమ్ అయ్యాయో ఈ రెండు కూడా
ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్లో, ఓకే, ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్లో ఈ రెండు వెయిట్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఈ రెండు వెయిట్ వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ అవ్వడం వల్ల ఏమవుతుందనే డౌట్ అనేది రావచ్చు. ఓకే, ఏమవుతుందంటే ఈ రెండు వెయిట్ వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ అవ్వడం వల్ల ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది లేకపోవడం వల్ల ఒకటే సింగిల్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఈ రెండు వెయిట్ వాల్యూస్, ఓకే, ఈ రెండు వెయిట్ వాల్యూస్ ఎంటైర్ ట్రైన్లో సేమ్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా ఒకటే సిమిలర్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ నుంచి ఒకటే కనెక్షన్ వస్తున్నట్టు అంటే న్యూరల్ నెట్వర్క్ కి అట్లా అర్థమవుతుంది. ఓకే, మనకి ఫిజికల్ గా చూసినప్పుడు మనకు ఒక 4 కనెక్షన్స్ ఉన్నట్టు అర్థమవుతున్నాయి. కానీ ఇక్కడ ఈ రెండు వెయిట్ వాల్యూస్ సేమ్ అవ్వడం వల్ల, ఓకే, ఫర్ ఎవర్ ట్రైనింగ్ లో సేమ్ అవ్వడం వల్ల న్యూరల్ నెట్వర్క్ ఎట్లా అర్థమవుతుంది అంటే ఈ రెండు వాల్యూస్ ఎప్పుడు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు వెయిట్ వాల్యూస్ ఒకటేలాగా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ఈ రెండు వెయిట్ వాల్యూస్ ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్ లో సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు వెయిట్ వాల్యూస్ ను కూడా ఒకటే సేమ్ వెయిట్ వాల్యూ అనుకుంటుంది. సో మనకి ఇక్కడ ఒకటే వెయిట్ వాల్యూ ఉందని అర్థం చేసుకుంటుంది అండ్ ఇక్కడ ఒకటే వెయిట్ వాల్యూ ఉందని అర్థం చేసుకుంటుంది. కానీ యాక్చువల్లీ మనకి 4 వెయిట్స్ అని ఉన్నాయి, కానీ న్యూరల్ నెట్వర్క్ ఓన్లీ 2 వెయిట్స్ కింద కన్సిడర్ చేస్తుంది అండ్ ఇక్కడ మనకి ఒకటే నోడ్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, టూ నోడ్స్ ప్లేస్ లో ఒకటే నోడ్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది అండ్ మన న్యూరల్ నెట్వర్క్ వచ్చేసి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, మన న్యూరల్ నెట్వర్క్ యాక్చువల్లీ ఇట్లున్నది ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, సో ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల మనం ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ మోడల్ అనేది లీనియర్ మోడల్ అవుతుంది. సో లీనియర్ మోడల్ అవ్వడం వల్ల నాన్ లీనియర్ ప్యాటర్న్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, అంటే నాన్ లీనియర్ డేటా మీద అంత మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేకపోతుంది. ఓకే, సో ఇది బేసిక్ గా డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇనిషియలైజింగ్ ద వెయిట్ వాల్యూస్ టు 0 అండ్ యూజింగ్ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. బయాస్ ని 0 తీసుకొని డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ ని హిడెన్ లేయర్స్ లో వాడడం వల్ల ఒక మోడల్ అనేది లీనియర్ మోడల్ గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియో అయితే చూసాం. సో ఇప్పుడు మనము ఒక మోడల్ని, ఒక నార్మల్ మోడల్ని మేక్ సర్కిల్స్ డేటా సెట్ మీద అయితే ట్రైన్ చేసి మోడల్ రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నార్మల్ మోడల్ అంటే ఏం లేదు, ఏ మోడల్ విత్ రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ ఇన్ ద హిడెన్ లేయర్స్ అండ్ మన వెయిట్స్ అండ్ బయస్ వచ్చేసి సైకిట్లన్ ఇనిషియలైజ్ చేసిన ర్యాండమ్ వెయిట్స్ అండ్ బయస్. ఓకే, ఫస్ట్ ఈ మోడల్ మీద మనం మోడల్ రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, దానికోసం నేను నా నెసరీ లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ మేక్ సర్కిల్స్ డేటా సెట్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాను అండ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్లో మనకి ఫీచర్స్ అనేవి స్టోర్ అవుతాయి, వైలో మనకి టార్గెట్ వేరియబుల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి మన డేటా సెట్. ఓకే, ఇది వచ్చేసి మన మేక్ సర్కిల్స్ డేటా సెట్. ఓకే, ఇక్కడ నేను ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్లోకి అయితే చేస్తున్నాను. 80% ఆఫ్ ద డేటా నా ట్రైన్లోకి ఇస్తున్నాను అండ్ 20% ఆఫ్ ద డేటా నా టెస్ట్లోకి అయితే ఇస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను నంపై నుంచి టెన్సర్స్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇది వచ్చేసిన మోడల్. ఓకే, ఇది వచ్చేసిన మోడల్. ఇక్కడ మీరు కనుక చూస్తే రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ ని నేను హిడెన్ లేయర్స్ లో అయితే వాడాను. ఇక్కడ కూడా నేను వెయిట్స్ అనేవి ఇనిషియలైజ్ చేయలేదు. ఓకే, సైకిట్లోనే ఇంటర్నల్ గా వెయిట్స్ అనేవి ఇనిషియలైజ్ చేసుకుంటుంది. ఓకే, ర్యాండమ్ వెయిట్స్ అనేది ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే, తర్వాత నా క్లాస్ ఫంక్షన్ వచ్చేసి బీసీ విత్ లాజిక్స్ లాస్ అనేది తీసుకున్నాను అండ్ ఆప్టిమైజర్ వచ్చేసి యాడమ్ ఆప్టిమైజర్ తీసుకున్నాను. ఇది వచ్చేసిన యాక్యురసీ ఫంక్షన్. ఈ ఎంటైర్ పార్ట్లో అయితే మోడల్ని ట్రైన్ చేస్తున్నాను. ఇది వచ్చేసిన టెస్టింగ్ లూప్. ఓకే, ఇది వచ్చేసి మోడల్ రిజల్ట్స్. ఓకే, 90 బాక్స్ దగ్గర నాకు అరౌండ్ 55% ట్రైనింగ్ యాక్యురసీ వచ్చింది, 51% టెస్ట్ యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, ఇంతలో యాక్యురసీ ఎందుకు వచ్చిందంటే మనం కొంచెం లార్జ్ డేటా సెట్ని ఈ చిన్న మోడల్ మీద ట్రైన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ యాక్యురసీ అనేది వచ్చింది. సో మన ఫైనల్ వెయిట్స్ అండ్ బయసెస్ వచ్చేసి ఇవి వచ్చేసిన ఫైనల్ వెయిట్స్ అండ్ బయసెస్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా వెయిట్స్ అండ్ బయస్ని నేనైతే 0కి అయితే ఇనిషియలైజ్ చేస్తాను అండ్ నా హిడెన్ లేయర్ యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది తీసుకుంటాను. ఓకే, ఇది వచ్చేసి రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్డ్ ఇన్ ద హిడెన్ లేయర్స్. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే నేను ఈచ్ లేయర్ని పిక్ చేసుకుంటున్నాను అండ్ ఆ ఈచ్ లేయర్కి సంబంధించిన అన్ని వెయిట్స్ అండ్ బయసెస్ని అయితే నేనైతే 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, 0.0. ఓకే, 0.0 అంటే 0కి అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు కనుక ప్రింట్ చేస్తే ఇవి వచ్చేసి అన్ని వెయిట్స్ అండ్ బయస్ వాల్యూస్ ఇనిషియలైజ్ టు 0. ఓకే, తర్వాత ఇది వచ్చేసిన లాస్ ఫంక్షన్, సేమ్ ఆప్టిమైజర్, సేమ్ లెర్నింగ్ రేట్ అండ్ ఇది వచ్చేసిన ట్రైనింగ్ అండ్ ఇది వచ్చేసిన టెస్టింగ్ లూప్స్. ఓకే, ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నా లాస్ట్ ఈపాక్ వరకు వచ్చేసరికి నా ట్రైనింగ్ యాక్యురసీ 50% వచ్చింది అండ్ నా టెస్ట్ యాక్యురసీ వచ్చేసి 50% వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన మోడల్ ప్రిడిక్షన్ అనేది ఇప్పుడు మన క్లాసెస్ ఎదర్ 0 or 1 ఉన్నాయి. ఇప్పుడు మన మోడల్ ఏం ప్రిడిక్ట్ చేస్తుంది, అన్ని క్లాసెస్ని 1 అని ప్రిడిక్ట్ చేస్తుంది, ఎదర్ అన్ని క్లాసెస్ని 0 అని ప్రిడిక్ట్ చేస్తుంది. సో అందుకే మనకి 50% యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి మనకి రిలూ యాక్టివేషన్ ఫంక్షన్తో. ఇది వచ్చేసి మళ్ళీ మనం టానెచ్ యాక్టివేషన్ ఫంక్షన్ హిడెన్ లేయర్స్లో యూజ్ చేస్తున్నాము. సేమ్ వెయిట్స్ అండ్ బయస్ని 0కి అయితే ఇనిషియలైజ్ చేసాము. తర్వాత సేమ్ లాస్ ఫంక్షన్ ఆప్టిమైజర్
అండ్ ఇక్కడ మీరు కనుక చూస్తే సేమ్ ప్రాబ్లం మళ్ళీ 50% మనకి ట్రైనింగ్ యాక్యురసీ అండ్ 50% మనకి టెస్ట్ యాక్యురసీ అని వచ్చింది. అంటే ఏదైనా నీ మోడల్ 1 అని ప్రిడిక్ట్ చేస్తుంది అవుట్పుట్, అంటే అన్ని అవుట్పుట్ వాల్యూస్ వచ్చేసి మనకి 1 అని ప్రిడిక్ట్ చేస్తుంది, ఎల్స్ 0 అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సిగ్మోడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే హిడెన్ లేయర్స్లో యూజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే సిగ్మోడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే హిడెన్ లేయర్స్లో వాడాము. అండ్ మళ్ళీ వెయిట్స్ అండ్ బయాస్ని 0కి అయితే ఇనిషియలైజ్ చేసాము. తర్వాత లాస్ ఫంక్షన్ ఆప్టిమైజర్, 1 second. ఓకే, నౌ ఈపాక్ ఐఎమ్ ట్రైనింగ్ ఫర్ 100 ఈపాక్స్. తర్వాత నా ట్రైనింగ్ యాక్యురసీ వచ్చేసి అరౌండ్ 51% వచ్చింది అండ్ టెస్ట్ యాక్యురసీ వచ్చేసి అరౌండ్ 47% అనేది వచ్చింది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఓకే, మీరు కనుక ఈ మోడల్ 3కి ఫైనల్ అవుట్పుట్ వెయిట్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసిన అవుట్పుట్ వెయిట్స్. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ రెండు వెయిట్ వాల్యూ, ఓకే, మనకి ఫీచర్ 1 నుండి వచ్చే రెండు వెయిట్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి అండ్ ఫీచర్ 2 నుండి వచ్చే రెండు వెయిట్ వాల్యూస్ అయితే సేమ్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ సేమ్ ఫస్ట్ లేయర్లో సెకండ్ లేయర్లో వచ్చే మనకు వెయిట్ వాల్యూస్ అన్ని రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనము ఎన్ని హిడెన్ యూనిట్స్ వాడినా ఒక హిడెన్ లేయర్లో అవి ఒక సింగిల్ పర్సెప్ట్రాన్ లెక్క ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనము కేస్ 2 అయితే చూద్దాం. ఇప్పుడు ఈ కేస్ 2లో మనము ఈ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ ని నాన్ జీరో కాన్స్టెంట్ కి అయితే అసైన్ చేస్తాం. ఓకే, ప్రీవియస్ కేసులో మనము జీరోస్ కి అయితే అసైన్ చేసాము. ఈ కేసులో మనము నాన్ జీరో కాన్స్టెంట్ వాల్యూస్ కి అయితే అసైన్ చేద్దాం. ఓకే, నాన్ జీరో కాన్స్టెంట్ వాల్యూస్ అంటే నాన్ జీరో కాన్స్టెంట్ ఈక్వల్ వాల్యూస్. ఓకే, నాన్ జీరో కాన్స్టెంట్ వాల్యూస్ అంటే నాన్ జీరో కాన్స్టెంట్ ఈక్వల్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు వెయిట్స్ అన్ని నేను 0.5 కి అసైన్ చేస్తున్నా. వెయిట్స్ అన్ని నేను 0.5 కి అసైన్ చేస్తున్నా అండ్ బయస్ అన్నిటిని 0.5 కి అయితే అసైన్ చేస్తున్నా. ఓకే, నాకు న్యూరల్ నెట్వర్క్ లో ఎన్ని వెయిట్స్ ఉంటే నేను ఆ వెయిట్ వాల్యూస్ అన్ని నేను 0.5 కి అయితే అసైన్ చేస్తున్నా అండ్ నా న్యూరల్ నెట్వర్క్ లో ఎన్ని బయసెస్ అయితే ఉంటే ఆ బయస్ అన్నిటిని నేను 0.5 కి అయితే అసైన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఈ కేసు, ఓకే, ఇది వచ్చేసి నా కేస్ 2. ఇప్పుడు ఈ కేసుని మనము ప్రీవియస్ కేసు అయినా కేస్ 1 తో అయితే కంపేర్ చేద్దాం. ఓకే, కేస్ 1 లో మనం ఏం చేసాము, వెయిట్స్ ని 0 అసైన్ చేసాము అండ్ బయస్ ని 0 అసైన్ చేసాం. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ మనం జీరోస్ కి అసైన్ చేసాం, ఇక్కడ మనం నాన్ జీరో కాన్స్టెంట్ కి అయితే అసైన్ చేసాం. కానీ ఇక్కడ మనకు ఉన్న ఒకటే సిమిలారిటీ వచ్చేసి ఇక్కడ మనం వెయిట్ వాల్యూస్ అన్ని ఒకటే వాల్యూ అసైన్ చేసాం అండ్ ఈ కేసులో కూడా మనము వెయిట్ వాల్యూస్ అన్ని ఒకటే వాల్యూకి అయితే అసైన్ చేసాం. ఓకే, బయసెస్ అన్ని ఒకటే వాల్యూకి అసైన్ చేసాం. ఈ కేసులో కూడా బయసెస్ అన్ని ఒకటే వాల్యూకి అయితే అసైన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక మేజర్ సిమిలారిటీ వచ్చేసి ఎట్లయితే మనకి ఈ కేసు బిహేవ్ చేసిందో అట్లానే మనకి ఈ కేసు కూడా సిమిలర్ గా బిహేవ్ చేస్తుంది. ఓకే, ఈ కేసు ఎలాగైతే డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చూపెట్టిందో విత్ రెస్పెక్ట్ టు రిలు, సిగ్మాయిడ్ అండ్ టానిచ్ యాక్టివేషన్ ఫంక్షన్, ఈ కేసు కూడా సిమిలర్ గా అలానే వేరియేషన్స్ అనేది చూపెడుతుంది. ఓకే, ఒక్కసారి అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే చూద్దాం. లెట్స్ నా వెయిట్ వాల్యూస్ 0.5 తీసుకున్నా అండ్ బయస్ వచ్చేసి 0.5 తీసుకున్నాం. ఇప్పుడు మనకి Z11 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆ 2 నోట్స్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, 2 హిడెన్ యూనిట్స్ అయితే కన్సిడర్ చేసుకుంటాను. నా ఫస్ట్ హిడెన్ యూనిట్ అవుట్పుట్ వచ్చేసి Z11. ఇప్పుడు Z11 కన్సిడర్ చేసుకున్నప్పుడు నాకు Z11 అవుట్పుట్ వచ్చేసి X1 W111 ప్లస్ X2 W121 ప్లస్ B11 అండ్ Z12 వచ్చేసి X1 W112 ప్లస్ X2 W122 ప్లస్ B12. Okay, now this is the output of this hidden unit and this is the output of the second hidden unit. Okay, ఇప్పుడు ఇక్కడ మనము కంపేర్ చేసుకుందాం. ఓకే, ఈ Z11 అండ్ Z12 ని కంపేర్ చేద్దాం. ఓకే, X1 సేమ్, X2 సేమ్ అండ్ ఇక్కడ మనకి బయస్ వచ్చేసి 0.5 అండ్ అంటే B11 వచ్చేసి 0.5 అండ్ B12 వచ్చేసి 0.5 అంటే ఇది ఈ వాల్యూ రెండు ఈక్వల్. ఓకే, ఇప్పుడు మనకి 3 వాల్యూస్ అనేవి ఓపెన్ గా అనిపిస్తున్నాయి ఈక్వల్. ఇప్పుడు ఈ వెయిట్ వాల్యూస్ అయితే కంపేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వెయిట్ వాల్యూస్ కూడా మనం 0.5 కి అసైన్ చేసాం కాబట్టి ఈ వెయిట్ వాల్యూ ఈక్వల్, ఈ వెయిట్ వాల్యూ ఈక్వల్, ఈ వెయిట్ వాల్యూ ఈక్వల్, ఈ వెయిట్ వాల్యూ ఈక్వల్ అంటే Z11 అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు Z12 అవుట్పుట్. ఓకే, Z11 అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు Z12 అవుట్పుట్. ఇప్పుడు మనం దీన్ని మనము ఒక రిలు యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి అయితే పాస్ చేసినప్పుడు, ఓకే, సో ఈ కేసులో మనకి ఒక నాన్ జీరో వాల్యూ అయితే వస్తుంది కదా. ఓకే, ఈ కేసులో మనకి ఒక నాన్ జీరో వాల్యూ వస్తుంది, ఈ కేసులో మనకి నాన్ జీరో వాల్యూ వస్తుంది. ఈ నాన్ జీరో వాల్యూస్ మనకి ఈక్వల్. ఓకే, ఇప్పుడు మనము రిలు యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి అయితే పాస్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే, A11 ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ 0, Z11 అండ్ A12 ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ 0, Z12. ఓకే, ఇది వచ్చేసి రిలు యాక్టివేషన్ ఫంక్షన్.
ఓకే, ఇప్పుడు ఈ రిలు యాక్టివేషన్ ఫంక్షన్ లోకి మనం ఫస్ట్ Z11 పాస్ చేస్తున్నాం అండ్ సెకండ్ Z12 అయితే పాస్ చేస్తున్నాం. ఇప్పుడు Z11 వచ్చేసి ఒక నాన్ జీరో వాల్యూ, ఓకే, ఒక నాన్ జీరో కాన్స్టెంట్ వాల్యూ, అండ్ Z12 వచ్చేసి ఒక నాన్ జీరో కాన్స్టెంట్ వాల్యూ. అంటే దీని అవుట్పుట్ మనకి ఒక నాన్ జీరో వాల్యూ వస్తుంది, కానీ A11 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు A12. ఓకే, A11 వాల్యూ A12 వాల్యూ రెండు ప్రతిసారి ఈక్వల్ అవుతాయి. సో ఇది కనుక మీరు ప్రీవియస్ కేసులో, ఓకే, ప్రీవియస్ వేర్ మనము వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ జీరోకి ఇనిషియలైజ్ చేసినప్పుడు మనం సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తాం. సో ఆ కేసులో కూడా మనకి A11 ఈజ్ ఈక్వల్ టు A12. ఓకే, ఆ కేసులో ఈ కేసులో మనకి యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ అయితే రెండు సేమ్. సో అండ్ అక్కడ మన గ్రేడియంట్ వాల్యూస్ ఎట్లయితే వచ్చాయో, ఓకే, సేమ్ గ్రేడియంట్ వాల్యూస్ ఈ కేసులో కూడా వస్తాయి. ఓకే, అక్కడ గ్రేడియంట్ వాల్యూస్ అండ్ ఇక్కడ గ్రేడియంట్ వాల్యూస్ రెండు ఈక్వల్. సో ఈ కేసులో మనకి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఎలా బిహేవ్ అయితే చేసిందో ఈ కేసులో కూడా మనకు అట్లానే బిహేవ్ అవుతుంది. ఓకే, ఈ రెండు వెయిట్ వాల్యూస్ ఒకటే వెయిట్ వాల్యూలా కన్సిడర్ అయితే ఈ రెండు సెట్ ఆఫ్ వెయిట్ వాల్యూస్ ఒకటే వెయిట్ వాల్యూలా కన్సిడర్ అవుతాయి. అంటే మనకి ఎంత పెద్ద న్యూరల్ నెట్వర్క్ అయినా ఉండని మనకి ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, ఎంత పెద్ద న్యూరల్ నెట్వర్క్ అయినా ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, ప్రీవియస్ కేసులో మనకి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో ఇక్కడ కూడా మనకి సేమ్ బిహేవియర్ అనేది కనిపిస్తుంది. ఎందుకు? యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ రెండు ఈక్వల్. ఓకే, సో దీని డెరివేటివ్ వాల్యూస్ ఈక్వల్ అంటే, సో డెరివేటివ్ వాల్యూస్ ఈక్వల్ అవ్వడం వల్ల మనకి గ్రేడియంట్ వాల్యూస్ కూడా రెండు ప్రతి ఫీచర్ కి, ఓకే, X1 ఫీచర్ నుంచి వచ్చే వెయిట్ వాల్యూస్ అండ్ X2 ఫీచర్ నుంచి వచ్చే వెయిట్ వాల్యూస్ ప్రతిసారి, ఓకే, ప్రతి ఈపోక్ ట్రైన్ లో ఆ రెండు వెయిట్ వాల్యూస్, ఓకే, ఆ రెండు సెట్ ఆఫ్ వెయిట్ వాల్యూస్ ప్రతిసారి ఈక్వల్ అవుతాయి. సో అట్లా ఈక్వల్ అవ్వడం వల్ల మనకి ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్, ఓకే, ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్ లో అవి ఈక్వల్ అవుతూనే వస్తాయి. సో ఈక్వల్ అవుతూ రావడం వల్ల మనకి న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అనేది ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, సేమ్ కేస్ 2 లో కూడా మనకి కేస్ 1 లో ఎట్లయితే బిహేవ్ చేసిందో కేస్ 2 లో సిమిలర్ బిహేవియర్ అనేది ఇప్పుడు చూపిస్తుంది. మనము విత్ రెస్పెక్ట్ టు నాన్ జీరో కాన్స్టెంట్ వాల్యూ అయితే చూద్దాం. అంటే మనం వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ ని ఒక సేమ్ నాన్ జీరో కాన్స్టెంట్ వాల్యూకి అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి నా మోడల్ రిలు యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను నా హిడెన్ లేయర్ లో, అండ్ నేను వెయిట్స్ అండ్ బయాసెస్ వచ్చేసి 0.5 అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, మోడల్ సారీ లేయర్ అనేది పిక్ చేస్తున్నాను. ఆ లేయర్ లో ఉన్న వెయిట్స్ అండ్ బయాసెస్ ని నేను 0.5 అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే అన్ని వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ 0.5 అయితే ఇనిషియలైజ్ చేశాను. మళ్ళీ సేమ్ లాస్ ఫంక్షన్ అండ్ ఆప్టిమైజర్, ఇది వచ్చేసి నా ట్రైనింగ్ లూప్ అండ్ ఇది వచ్చేసి నా టెస్టింగ్ లూప్, అండ్ మోడల్ రిజల్ట్స్ వచ్చేసి మళ్ళీ 50%. అంటే మోడల్ అనేది ఏం లెర్న్ చేసుకోవట్లేదు, జస్ట్ అవుట్పుట్ అనేది ఎదర్ 1 అని ప్రింట్ చేస్తుంది, ఎదర్ 0 అని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ లెర్నింగ్ నథింగ్. ఓకే, ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మనకి ఇవి వచ్చేసి వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్. ఓకే, అన్ని సేమ్ ఉన్నాయి. ఓకే, వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ అన్ని సేమ్ ఉన్నాయి. అంటే నా ఎంటైర్ ట్రైనింగ్ అయిపోయే వరకు నా వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ ఈక్వల్గా అప్డేట్ అయినాయి. ఓకే, నా వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ అనేవి ఈక్వల్గా అప్డేట్ అయినాయి. ఓకే, యా, ఇప్పుడు మన థర్డ్ కేసు వచ్చేసి ర్యాండమ్ ఇనిషియలైజేషన్. ఓకే, ఈ ర్యాండమ్ ఇనిషియలైజేషన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మనము ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ట్రైన్ చేస్తున్నప్పుడు మనం జనరల్ గా మన వెయిట్స్ అండ్ బయాస్ ని ఎప్పుడు కానీ ర్యాండమ్ గా ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, ప్రీవియస్ 2 కేసుల్లో మనం 0 and 1 కి ఇట్లా ఇనిషియలైజేషన్ అనేది చేయడం చూసాము. కానీ మనం మోస్ట్ ఆఫ్ ద న్యూరల్ నెట్వర్క్స్ ట్రైనింగ్ లో మనం ర్యాండమ్ ఇనిషియలైజేషన్ అనేది చేస్తాం. ఓకే, ఇప్పుడు ర్యాండమ్ ఇనిషియలైజేషన్ కేసులో కూడా మనకి 2 కేసెస్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి స్మాలర్ వెయిట్స్, ఇంకోటి వచ్చేసి లార్జర్ వెయిట్స్. ఓకే, ఇప్పుడు ఈ 2 కేసెస్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ లెట్స్ సే స్మాలర్ వెయిట్స్ అని కన్సిడర్ చేసుకున్నాం. అంటే స్మాలర్ వెయిట్స్ అంటే ఇప్పుడు మనం ఇనిషియలైజేషన్ అనేది చేసేటప్పుడు ఒక వెయిట్స్ అనేవి మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఒక స్పెసిఫైడ్ రేంజ్ అనేది మనము ఇస్తాం. ఓకే, లైక్ 0 to 1 మధ్యలో మనకి వెయిట్స్ అనేవి ఇనిషియలైజ్ కావాలి, 0 to 0.5 మధ్యలో మనకి వెయిట్స్ అనేవి ఇనిషియలైజ్ కావాలి. సో అట్లాంటి కేసులో మనకి ఏమవుతుందంటే మనకి ఈ ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్ లో ఎన్ని వెయిట్స్ అయితే ఉన్నాయో అన్ని వెయిట్స్ అదే రేంజ్ మధ్యలో ఉంటాయి. ఓకే, ఈ న్యూరల్ నెట్వర్క్ లో మనకి ఎన్ని వెయిట్ వాల్యూస్ అయితే ఉన్నాయో అన్ని వెయిట్ వాల్యూస్ మనకి ఆ రేంజ్ మధ్యలోనే ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు లెట్స్ సే స్మాలర్ వెయిట్స్ అని నేను కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను 0 to 0.01 అయితే తీసుకుంటాను. అంటే నా ఎంటైర్ వెయిట్స్ అనేవి క్లోజ్ టు 0, ఓకే, క్లోజ్ టు 0 అయితే అసైన్ అవ్వాలి. ఓకే, నా ఎంటైర్ వెయిట్స్ అనేవి క్లోజ్ టు 0 అయితే నేను వాంటెడ్ గా ఇనిషియలైజ్ చేస్తాను. ఓకే, వాంటెడ్ గా ఇనిషియలైజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకో కేసు వచ్చేసి, ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి నా ఫస్ట్ కండిషన్. నా సెకండ్ కండిషన్ వచ్చేసి నా ఎంటైర్ ఇన్పుట్స్ ని నేను స్మాలర్ న్యూమరికల్ వాల్యూస్ అనుకుంటాను. ఓకే, నా ఎంటైర్ ఇన్పుట్ డేటా వచ్చేసి నేను స్మాలర్ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఈ డేటాని మనం ఈ వెయిట్స్ ని ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లోకి పంపించినప్పుడు, ఓకే, ఇది వచ్చేసి గాషియన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇక్కడ ఈ గ్రాఫ్ ఏం లేదు, గాషియన్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ ఏం స్పెసిఫై చేస్తుంది అంటే లెట్స్ సే మనకి 500 ఫీచర్స్ ఆఫ్ డేటా అనేది ఉంది.
ఓకే, మన డేటాలో మనకి x1 to x500 అయితే మనకి ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫీచర్స్ లో మనకి ఎంటైర్ న్యూమరికల్ వాల్యూస్ అయితే నేను ఏమన్నాను, స్మాలర్ వాల్యూస్ అన్నాను. ఓకే, స్మాలర్ వాల్యూస్ అంటే క్లోజ్ టు జీరో. సో అందుకే మనకి జీరో దగ్గర, ఓకే, జీరో దగ్గర మనకి బార్ గ్రాఫ్ అనేది చాలా హైగా ఉంది. అంటే జీరో దగ్గర నాకు చాలా డేటా అనేది ఉంది. సో అందుకే మనకి గ్రాఫ్ అనేది ఇట్లా ఉంది. ఓకే, నేను ఏమన్నాను, వెయిట్ ఇన్పుట్ డేటా అనేది నేనైతే క్లోజ్ టు జీరో అంటే స్మాలర్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాను కదా. ఓకే, నా ఇన్పుట్ డేటాలో నేను స్మాలర్ వాల్యూస్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి మనకి క్లోజ్ టు జీరో అనే కండిషన్ అనేది వస్తుంది. సో క్లోజ్ టు జీరో ఉన్నప్పుడు నాకు జీరో దగ్గర బార్ గ్రాఫ్ అనేది చాలా హై ఉంటుంది. ఓకే, అందుకే నేను ఈ స్పెసిఫిక్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ విధంగా నేను రిప్రజెంటేషన్ అనేది చేశాను. ఓకే, ఇది వచ్చేసి నా 500 ఫీచర్స్. ఇప్పుడు నేను ఈ 500 ఫీచర్స్ ని ఈ ఫస్ట్ 10 లేయర్ లోకి పాస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ స్మాలర్ ఫీచర్ వాల్యూస్, ఓకే, స్మాలర్ డేటాని నేను నా ఫస్ట్ 10 లేయర్ నుంచి పంపించినప్పుడు నా యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ వచ్చేసి క్లోజ్ టు జీరో అనేది ఉంటుంది. ఓకే, యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ వచ్చేసి క్లోజ్ టు జీరో అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు లెట్స్ సే మనము డేటా వచ్చేసి x1 వచ్చేసి నేను సమ్ 0.001 అనేది తీసుకున్నాను అండ్ నా వెయిట్ వాల్యూ వచ్చేసి ఇనిషియలైజ్డ్ 0.002 అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు వెయిట్ వాల్యూస్, ఓకే, మనకి వెయిటెడ్ సమ్ ఏమవుతుంది, ఈ రెండు అనేది మల్టిప్లై అవుతాయి కదా. సో ఈ రెండు అనేది మల్టిప్లై అయినప్పుడు మనకి సమ్ న్యూమరికల్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సమ్ న్యూమరికల్ వాల్యూ అయితే వస్తుంది. సో ఆ న్యూమరికల్ వాల్యూ ఎంత లేదనుకో స్మాలర్ న్యూమరికల్ వాల్యూనే ఉంటుంది. ఆ స్మాలర్ న్యూమరికల్ వాల్యూని నేను సిగ్మోయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి అయితే పాస్ చేసినప్పుడు మనకి ఇంకో స్మాలర్ న్యూమరికల్ వాల్యూ అయితే వస్తుంది. సో ఆ విధంగా మనకి ఎంటైర్ న్యూమరికల్ వాల్యూస్ అయితే ఇట్లా స్మాల్ అవుతూ వస్తాయి. ఓకే, ఎంటైర్ న్యూమరికల్ వాల్యూస్ వచ్చి లైక్ స్మాల్ అవుతూ వస్తాయి. సో అందుకే మనము ఈ యాక్టివేషన్ అవుట్పుట్ కూడా, ఓకే, ఎంటైర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లో, ఓకే, ఈ ఎంటైర్ హిడెన్ లేయర్ లో నా గాషియన్ డిస్ట్రిబ్యూషన్ ఏం స్పెసిఫై చేస్తుందంటే యాక్టివేషన్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ హిడెన్ యూనిట్. ఓకే, యాక్టివేషన్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ హిడెన్ యూనిట్ నేను కన్సిడర్ చేసుకుంటాము. ఆ న్యూమరికల్ వాల్యూస్ అనేవి మనకి అన్ని క్లోజ్ టు జీరో అయితే ఉన్నాయి. ఓకే, ఈ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ కనుక మీరు కింద అబ్జర్వ్ చేస్తే జీరో దగ్గరనే మనకి గ్రాఫ్ అనేది ఒక రేజింగ్ లో ఉంది. ఓకే, జీరో దగ్గర మన గ్రాఫ్ అనేది రేజింగ్ లో ఉంది. సో ఇది ఏం స్పెసిఫై చేస్తుంది, యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్. ఓకే, యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ ఆఫ్ దిస్ ఈచ్ హిడెన్ యూనిట్ ఆర్ వెరీ మచ్ క్లోజ్ టు జీరో. ఓకే, మనకి మోస్ట్ ఆఫ్ ద హిడెన్ యూనిట్స్, ఓకే, 500 హిడెన్ యూనిట్స్ లో మనకి మోస్ట్ ఆఫ్ ద హిడెన్ యూనిట్స్ అవుట్పుట్స్ వచ్చేసి అన్ని క్లోజ్ టు జీరో అనేవి ఉన్నాయి. ఓకే, సేమ్ ఇక్కడ అంతే, ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. సో ఈ విధంగా మనకి డేటా అనేది ఉంది. ఓకే, ఈ విధంగా మనకి ఇన్పుట్ అండ్ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ అయితే ఇట్లా పాస్ అవుతూ వెళ్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేసుకోవాలంటే లెట్స్ మనం గ్రేడియంట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాం. సో గ్రేడియంట్ క్యాలిక్యులేషన్ లో మనము లైక్ బ్యాక్ ప్రాపగేషన్ అనేది అప్లై చేస్తాం. ఓకే, గ్రేడియంట్ క్యాలిక్యులేషన్ లో మనం బ్యాక్ ప్రాపగేషన్ అనేది అప్లై చేస్తాం. సో బ్యాక్ ప్రాపగేషన్ లో మనం ఒక చైన్ రూల్ అనేది రాస్తాం కదా. ఓకే, బ్యాక్ ప్రాపగేషన్ లో మనం ఒక చైన్ రూల్ అనేది రాస్తాం. సో ఆ చైన్ రూల్ లో మనము మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఓకే, మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 0.002. సో ఈ విధంగా మనం డెరివేటివ్స్ అనేవి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఒక స్మాలర్ న్యూమరికల్ వాల్యూ వస్తుంది. సో ఈ స్మాలర్ గ్రేడియంట్ వాల్యూని మనం మళ్ళీ లెర్నింగ్ రేట్ తో మల్టిప్లై చేసినప్పుడు ఇంకో స్మాలర్ వెయిట్ అనేది వస్తుంది. ఇంకో స్మాలర్ న్యూమరికల్ వాల్యూ అనేది వస్తుంది. సో ఆ స్మాలర్ న్యూమరికల్ వాల్యూని ఇప్పుడు ఆ స్మాలర్ న్యూమరికల్ వాల్యూని నేను ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, ఓకే, డబ్ల్యూ ఓల్డ్ నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి డబ్ల్యూ న్యూ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు డబ్ల్యూ ఓల్డ్ అయితే వస్తుంది. ఓకే, డబ్ల్యూ న్యూ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు డబ్ల్యూ ఓల్డ్ అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి ఈ కేసులో మనకి ఏంది, డబ్ల్యూ న్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఓల్డ్ అయినప్పుడు, నియర్లీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఓల్డ్ అయినప్పుడు మనం ఏమంటాం, వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అని అంటాం. ఓకే, వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అని అంటాం. ఓకే, సో ఈ విధంగా మనకు వెయిట్స్ అనేవి, ఓకే, ర్యాండమ్ గా స్మాల్ వెయిట్స్ అనేవి కన్సిడర్ చేసుకున్నప్పుడు అండ్ డేటా కూడా మనము స్మాలర్ డేటా అనేది కన్సిడర్ చేసుకున్నప్పుడు, ఓకే, స్మాలర్ డేటా అంటే స్మాలర్ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు మన డేటాలో, సో ఈ విధంగా మనకి వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. ఓకే, సో ఇది ఎప్పుడు ఫేస్ చేస్తామంటే సిగ్మాయిడ్ ఆర్ టానిచ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ హిడెన్ లేయర్స్ లో వాడినప్పుడు మనం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రిలో యాక్టివేషన్ ఫంక్షన్ వాడినప్పుడు మనకి స్లోవర్ కన్వర్జెన్స్ అనేది ఉంటుంది. ఓకే, స్లోవర్ కన్వర్జెన్స్. ఓకే, కన్వర్జెన్స్ అయితే అవుతుంది కానీ స్లోగా అవుతుంది. ఎందుకు స్లో అవుతుంది, మనకి స్మాలర్ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి స్లోగా కన్వర్జెన్స్ అనేది అవుతుంది. సో అందుకే మనకి కొంచెం మీడియం రేంజ్ లో మనకి న్యూమరికల్ వాల్యూస్ అనేవి ఉంటే కొంచెం ఫాస్టర్ కన్వర్జెన్స్ అనేది అవుతుంది. మనకి ఎంటైర్ ట్రైన్ లో మనకి చాలా స్మాలర్ న్యూమరికల్ వాల్యూస్, ఓకే, స్మాలర్ ఫ్లోట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి కన్వర్జెన్స్ అనేది రిలో యాక్టివేషన్ ఫంక్షన్ లో కొంచెం స్లో అవుతుంది. అదే మనకి సిగ్మాయిడ్ ఆర్ టానిచ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ లో మనకి చాలా, ఓకే, అసలు కన్వర్జెన్స్ అనేది కాదు. ఓకే, సిగ్మాయిడ్ ఆర్ టానిచ్ యాక్టివేషన్ లో మనకి కన్వర్జెన్స్ అనేది కాదు. సో దాన్ని మనం వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అని అంటాం.
ఓకే, ఈ విధంగా మనం స్మాలర్ ర్యాండమ్ వెయిట్స్ ని ఇనిషియలైజ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. ఓకే, టానిచ్ అండ్ రిలూలో వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం, టానిచ్ అండ్ సిగ్మాయిడ్ లో వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం, అండ్ రిలో యాక్టివేషన్ ఫంక్షన్ కి వచ్చేసరికి స్లోవర్ కన్వర్జెన్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ కేసు వచ్చేసి లార్జర్ వెయిట్స్. ఓకే, సేమ్ ఇన్పుట్ డేటా అయితే కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, నా ఇన్పుట్ డేటా వచ్చేసి మళ్ళీ సేమ్ క్లోజ్ టు జీరో మనకి వాల్యూస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసిన డేటా. ఇప్పుడు ఇది వచ్చేసిన యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్. ఓకే, యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, లెట్స్ సే నేను సిగ్మా యాక్టివేషన్ ఫంక్షన్ అయితే కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, మనకి 0 దగ్గర అండ్ 1 దగ్గర, 0 దగ్గర 1 దగ్గర, 0 దగ్గర 1 దగ్గర మనకి యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే మన అవుట్పుట్ న్యూమరికల్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఈ హిడెన్ యూనిట్ అవుట్పుట్, ఈ హిడెన్ యూనిట్ అవుట్పుట్, ఈ హిడెన్ యూనిట్ అవుట్పుట్, అంటే ఈ 3 హిడెన్ యూనిట్ అవుట్పుట్స్ అన్ని క్లోజ్ టు 1 ఉన్నాయి అనుకో. ఓకే, అన్ని క్లోజ్ టు 1 ఉన్నాయి అనుకో. సో 1 దగ్గర మనకి రీజింగ్ అనేది ఉంది. ఓకే, 1 దగ్గర మనకి బార్ గ్రాఫ్ రీజింగ్ అనేది ఉంది. సో మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ వచ్చేసి లెట్స్ సే క్లోజ్ టు 0 ఉన్నాయి అనుకో. యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ క్లోజ్ టు 0 ఉన్నాయి అనుకో, మనకి 0 దగ్గర ఇట్లా రీజ్ అవుతుంది. సో ఇప్పుడు అసలు అట్లా ఎందుకుందంటే మనకి లార్జర్ వెయిట్స్ అనేది తీసుకున్నప్పుడు, ఓకే, లార్జర్ వెయిట్ వాల్యూస్ అనేవి మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి Z11 అండ్ Z12 వాల్యూస్ వచ్చేసి హయ్యర్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, Z11 అండ్ Z12 వాల్యూస్ వచ్చేసి ఏదర్ హయ్యర్ గా వస్తాయి ఆర్ లోవర్ గా వస్తాయి. ఓకే, మనం లార్జర్ వెయిట్ వాల్యూస్ అని కన్సిడర్ చేసుకున్నప్పుడు Z11 వాల్యూస్ అండ్ Z12 వాల్యూస్ వచ్చేసి మనకి హయ్యర్ వాల్యూస్ వస్తాయి ఆర్ లోవర్ వాల్యూస్ వస్తాయి. హయ్యర్ వాల్యూస్ వస్తాయి, లోవర్ వాల్యూస్ వస్తాయి. సో ఈ విధంగా మనము ఈ హయ్యర్ అండ్ లోవర్ వాల్యూస్ ని మనము సిగ్మాయిడ్ ఆర్ టానిచ్ యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి అయితే పాస్ చేసినప్పుడు మనకి ఈ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ వాల్యూస్ వచ్చేసి ఏదర్ ఎక్స్ట్రీమ్ లో వాల్యూస్ వస్తాయి ఆర్ ఎక్స్ట్రీమ్ హై వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, ఏదర్ ఎక్స్ట్రీమ్ లో వాల్యూస్ ఆర్ ఎక్స్ట్రీమ్ హై వాల్యూస్ అనేవి వస్తాయి. సో అందుకే మనకి గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి కేసులో మనకి సేమ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. ఓకే, సిగ్మాయిడ్ ఆర్ టానిచ్ లో వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అండ్ ఈ రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ కి వచ్చేసరికి మనకి Z11 అండ్ Z12 వచ్చేసి హయ్యర్ న్యూమరికల్ వాల్యూ ఉంది కాబట్టి మనకి గ్రేడియంట్ డిసెంట్. ఓకే, గ్రేడియంట్ డిసెంట్ అనేది ఈ పాత్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, గ్రేడియంట్ డిసెంట్ వచ్చేసి ఈ పాత్ అనేది ఫాలో అవుతుంది. సో ఈ పాత్ అనేది ఫాలో అయినప్పుడు మనం ఏమంటాము, అన్స్టేబుల్ ట్రైనింగ్ అని పిలుస్తాం. ఓకే, మనకి లార్జర్ వెయిట్స్ అని ఇనిషియలైజ్ అయినప్పుడు మనకి సిగ్మాయిడ్ ఆర్ టానిచ్ యాక్టివేషన్ ఫంక్షన్ లో వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం ఫేస్ చేస్తాము. అదే రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ కి వచ్చేసరికి మనం అన్స్టేబుల్ ట్రైనింగ్ అనేది చూస్తాం. ఓకే, అన్స్టేబుల్ ట్రైనింగ్ అనేది చూస్తాం. సో ఇది వచ్చేసి మన థర్డ్ కేస్. ఓకే, సో ఈ విధంగా మనకి ఏమర్థమైందంటే, ఓకే, ఎంటైర్ వీడియో నుంచి మనకి ఏమర్థమైందంటే మనం ఎప్పుడు కానీ మన వెయిట్ వాల్యూస్ ని జీరోకి అయితే అసైన్ చేయొద్దు. సెకండ్ వచ్చేసి ఈక్వల్ వాల్యూస్. ఓకే, నాన్ జీరో ఈక్వల్ వాల్యూస్ కి అయితే అసైన్ చేయొద్దు. అండ్ థర్డ్ వచ్చేసి ర్యాండమ్ వాల్యూస్ కి అసైన్ చేయొచ్చు, కానీ ర్యాండమ్ వాల్యూస్ ఎట్లా ఉండాలంటే మనకి సమ్ మీడియం రేంజ్ లో అనేది ఉంది. ఓకే, ర్యాండమ్ వాల్యూస్ అనేది సమ్ మీడియం రేంజ్ లో ఉండదు. అంటే ఎక్స్ట్రీమ్ లో వాల్యూస్ ఉండొద్దు ఆర్ ఎక్స్ట్రీమ్ హై వాల్యూస్ అనేవి ఉండదు. ఓకే, ఈ వెయిట్ వాల్యూస్ ఎక్స్ట్రీమ్ లో వాల్యూస్ ఉండదు, ఎక్స్ట్రీమ్ హై వాల్యూస్ అనేవి ఉండదు. సో ఈ త్రీ వేస్ లో మనము వెయిట్స్ అండ్ బయాసెస్ అయితే ఇనిషియలైజ్ చేయొద్దు. ఓకే, ఇట్లా చేయడం వల్ల మనము మన న్యూరల్ నెట్వర్క్ అనేది ట్రైన్ అవ్వదు. ఓకే, ప్రాపర్ గా ట్రైన్ అవ్వదు. సో ప్రాపర్ గా ట్రైన్ అవ్వనప్పుడు మనకు ప్రిడిక్షన్స్ అనేవి అంత యాక్యురేట్ గా ఉండవు. ఫస్ట్ ర్యాండమ్ స్మాల్ వాల్యూ తీసుకుందాము అండ్ నెక్స్ట్ ర్యాండమ్ లార్జ్ వాల్యూ అనేది తీసుకుందాం. ఓకే, నేను ఇక్కడ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఈ రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ ప్లేస్ లో మీరు సిగ్మాయిడ్ ఆర్ టానిచ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ రీప్లేస్ చేసి మోడల్ రిజల్ట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే నా మోడల్ అనేది బిల్డ్ చేశాను. తర్వాత నేను రేంజ్ వచ్చేసి, ఓకే, ర్యాండమ్ వెయిట్స్ ఇనిషియలైజేషన్ రేంజ్ వచ్చేసి -0.1 నుంచి 0.1 అనేది తీసుకున్నాను. అంటే క్లోజ్ టు జీరోని అయితే నా వాల్యూస్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి నా వెయిట్స్ ఇనిషియలైజేషన్. నా వెయిట్స్ చూసుకుంటే అన్ని క్లోజ్ టు జీరో అని ఉన్నాయి. ఓకే, -0.02, ఓకే, -0.01. అంటే మీరు కనుక కింద అబ్జర్వ్ చేస్తే అన్ని వాల్యూస్ క్లోజ్ టు జీరో వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ అయినాయి. ఓకే, అంటే స్మాలర్ వాల్యూస్. ఓకే, స్మాలర్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్. తర్వాత ఇది వచ్చేసి లాస్ ఫంక్షన్, ఆప్టిమైజర్, అండ్ ఇవి వచ్చేసిన మోడల్ రిజల్ట్స్. సేమ్ మోడల్ మళ్ళీ ఏం లెర్న్ చేసుకోవట్లేదు. ఓకే, ఎయిదర్ ఇట్ ఈస్ గివింగ్ ద అవుట్పుట్ యాజ్ 1 ఆర్ ఇట్ ఈస్ గివింగ్ ద అవుట్పుట్ యాజ్ 0. ఓకే, అంటే జస్ట్ ర్యాండమ్ గా గెస్సింగ్ అనేది చేస్తుంది. ఓకే, అన్ని వాల్యూస్ నేను 1 అనేస్తాను, అన్ని వాల్యూస్ నేను 0 అనేస్తాను. సో ఈ విధంగా ర్యాండమ్ గెస్సింగ్ అనేది చేస్తుంది, కానీ మోడల్ అయితే ఏం లెర్న్ చేసుకోవట్లేదు. ఓకే, అందుకే మనకి 50% యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు కనుక మీరు ఫైనల్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇవి వచ్చేసిన ఫైనల్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్. ఓకే, ఇవి వచ్చేసిన ఫైనల్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్. సో ఇక్కడ మీరు
ఇన్స్టెడ్ ఆఫ్ రెలు యాక్టివేషన్ ఫంక్షన్ మీరు సిగ్మాయిడ్ ఆర్ టానెచ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ తీసుకొని ఇక్కడ ఓకే ఈ ఫైనల్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ అయితే అబ్జర్వ్ చేయండి. ఓకే మనకి ఇంకా స్మాలర్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ అయితే వస్తాయి. ఓకే ఒకసారి అయితే మీరు అక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ రీప్లేస్ చేసి ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనము మన వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ని ర్యాండమ్ లార్జ్ వాల్యూకి అయితే ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే ర్యాండమ్ లార్జ్ వాల్యూ అంటే ద వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 1. ఓకే 0 to 1 మధ్యలో అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఎట్లాంటి నెగిటివ్ వాల్యూస్ అయితే తీసుకోవట్లేదు, ఆర్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ క్లోజ్ టు 0 వాల్యూస్ కూడా తీసుకోవట్లేదు. ఓకే ఒక్కసారి మనం కోడ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి నేను నా మోడల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నిన్న వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నా. కానీ ఇక్కడ మీరు కనుక కింద అబ్జర్వ్ చేస్తే నిన్న వెయిట్స్ అండ్ బయాస్ రేంజ్ వాల్యూస్ వచ్చేసి 0 to 1 మధ్యలో అయితే తీసుకున్నా. ఓకే 0, 1 అంటే నా వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ 0 to 1 మధ్యలోనే ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే ఇవి వచ్చేసిన వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్. మీరు ఇక్కడ కనుక చూస్తుంటే లార్జర్ వెయిట్ వాల్యూస్, ఓకే లార్జర్ వెయిట్ వాల్యూస్ అయితే ఇనిషియలైజ్ అయినాయి. ఓకే బయాస్ వాల్యూస్ కూడా కొంచెం లార్జర్ వాల్యూస్ ఇనిషియలైజ్ అయినాయి. ఓకే ఇక్కడ లాస్ ఫంక్షన్ ఇది వచ్చేసి ఆప్టిమైజర్ అండ్ ఇది వచ్చేసిన ఎంటైర్ ట్రైనింగ్ రిజల్ట్స్ అండ్ టెస్ట్ రిజల్ట్స్. అండ్ ఫైనల్గా మీరు కనుక వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ ఫైనల్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి లార్జర్ వెయిట్ వాల్యూస్, ఓకే లార్జర్ వెయిట్ వాల్యూస్ కానీ లార్జర్ బయాస్ వాల్యూస్ కానీ సో ఈ విధంగా మనకి లార్జర్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఓకే ఇనిషియలైజేషన్ మీరు లార్జర్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ చేశారు అండ్ ఫైనల్ రిజల్ట్స్లో కూడా మనకు వచ్చిన వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ వచ్చేసి లార్జర్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్. ఓకే కానీ ఇక్కడ మీరు కనుక చూస్తే మన యాక్యురసీ అనేది పూర్గా వచ్చింది. ఓకే మనం ఎట్లాంటి కేసు తీసుకోవడం, ఓకే మనం ఇప్పటివరకు 3 కేసెస్ చూసాము. ఆ 3 కేసెస్లో కూడా మనకి మోడల్ అనేది ఏం లెర్న్ చేసుకోవట్లేదు. ఓకే మన 3 కేసెస్లో కూడా మనం మోడల్ అనేది ఏం లెర్న్ చేసుకోలేదు, బట్ జస్ట్ ఒక ర్యాండమ్ గెస్సింగ్ అనేది చేసింది. ఓకే అన్నిటికీ మొత్తం డేటా మొత్తానికి ఏదో 1 ఇవ్వడము, డేటా మొత్తానికి లేబుల్ అనేది 0 ఇవ్వడం. సో ఈ విధంగా ర్యాండమ్గా గెస్ అనేది చేసింది. సో మనకి ఈ 3 టెక్నిక్స్ అయితే ఓకే ఈ త్రీ టెక్నిక్స్ అయితే ఇనిషియలైజేషన్లో తప్పు. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ని కరెక్ట్గా ఎలా ఇనిషియలైజ్ చేయాలో చూద్దాం. ఓకే నేను ఇప్పుడు ఈ ఎంటైర్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ ఇచ్చి అయితే మీరు ట్రై అవుట్ చేయండి. ఓకే హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.